కర్నూలు జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాహుల్ గాంధీ విదేశాలలో భారతదేశ గౌరవాన్ని అవనొచ్చని కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. భారతదేశంలో మత కల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లి గంగిరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ దిశబొమ్మ దగ్గర కార్యక్రమాన్ని దయచేసి చేయడం జరిగింది. ఇందులో మనకు ముఖ్య అతిథిగా పెద్దలు రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు, మన జిల్లా ప్రభారి మరియు రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బోగా శ్రావణి గారు మరియు మండల అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీ అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ అమెరికా పోయి పిచ్చి పిచ్చి ప్రేరణలు చేస్తూ ఉన్నాడు. భారతదేశాన్ని బదనాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో ఎలక్షన్లో మోడీ గారు వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తున్నాయి, అప్పుడు పుకార్లు లేపాడు. ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం ఉంది, ఎప్పుడైనా రిజర్వేషన్ రద్దు చేశారా? అసలు గుర్తుందా ఈ రాహుల్ గాంధీ మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అమెరికాలో పోయి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. సిక్కుల మీద ఈ రోజున మత సామరస్యానికి వ్యతిరేకంగా, మన భారతదేశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అమెరికాకు పోయి ఆయన జన్మల కోసం పోయినట్టున్నాడు. అక్కడ మన దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా దేశ విద్రోహపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సిక్కులను అవమానించడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవకు అవమానించడం జరిగింది. భారత మాతను అవమానించడం జరిగింది. భారతదేశ గడ్డను అవమానించడం జరిగింది. సంపూర్ణంగా భారత గడ్డ మీద పుట్టినటువంటి భారతీయులందరినీ కూడా అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అమెరికాలో వ్యాఖ్యానించినటువంటి మాటలు ఏదైతుందో, ఒక విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు ఈ దేశ గౌరవాన్ని, ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ఈ దేశ గౌరవానికి భంగం కలిగించే విధంగా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని అవమానించే విధంగా ఆయన మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వెంటనే యావత్ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇదే రాహుల్ గాంధీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. ఆసుపత్రి ఆవరణలో శ్రీ సాయి కేఫ్ దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు 100 మంది రోగులు, వారి బంధువులు, వీరితో పాటు వైద్యులు, జూనియర్ డాక్టర్లు వస్తూ ఉంటారని, వారి సౌకర్యార్థం తేనేరు దుకాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, వసంత్ కుమార్, అపోలో ఆసుపత్రి ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణ్ కుమార్, సంధ్యారాణి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు కావచ్చు, అలాగే పేషెంట్స్ కావచ్చు, అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు ఇక్కడ ఒక మంచి టీ కాఫీ షాప్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేషన్కి ఆహ్వానించారు అందరూ. చిత్తూరు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మాజీ ఎమ్మెల్సీ గారు దొరబాబన్న గారు, ఎక్స్ మేయర్ హేమలత గారు, అలాగే టీడీపీకి సంబంధించిన అనేక మంది కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చేసి ఓపెనింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ జూనియర్ డాక్టర్లు అలాగే ఇక్కడున్న పేషెంట్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఈ హాస్పిటల్ని కూడా ఇంకా మోడర్న్గా చేయడానికి అన్ని రకాల ప్లానింగ్ జరుగుతుంది. రాబోయే రోజుల్లో మన చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు ఒక మంచి హాస్పిటల్గా చూసే విధంగా కూడా ప్లానింగ్ చేస్తున్నాము. ఈ షాపు యాజమాన్యానికి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటాం.
ఏమ్మా ఇస్తా ఉండదు లే. ప్రజాస్వామ్యంపై దేశంలో ఉన్న కోర్టులు రాజకీయాల మీద ఎన్నికల కమిషన్ మీద ప్రజల మీద కూడా విశ్వాసం లేని వ్యక్తి కాబట్టే రాహుల్ గాంధీ ఇక్కడ మాట్లాడే దమ్ము లేక ఎక్కడో విదేశాలకు వెళ్లి భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ ఇది మంచిది కాదు, మీకు దేశం పట్ల ఎలాంటి వైఖరి ఉందో మీ మాటల్ని పట్టి అర్థమవుతుందన్నారు. ఎల్బీ నగర్ లోని రంగారెడ్డి కోర్టులో సముదాయం ముందు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తో కలిసి పాల్గొన్నారు. ఆనాడు ప్రపంచంలో భారతదేశం అంటే థర్డ్ ఓల్డ్ కంట్రీ, పేద దేశం, ఎదుగుతున్న దేశం అనేవారు. 10 సంవత్సరాలు మోడీ గారి నాయకత్వంలో భారతదేశం థర్డ్ ఓల్డ్ కంట్రీ కాదని ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిన దేశంగా అభివృద్ధి చెందించారు. భారత పౌరులు ఏ దేశంలో ఉన్నా కూడా గల్లా ఎగరేసి నేను భారతీయుణ్ణి అని చెప్పే స్థాయికి ఎదిగిందని, ప్రపంచవ్యాప్తంగా భారత జాతి ఆత్మగౌరవాన్ని ఔన్నత్యాన్ని పెంచే ప్రయత్నం నరేంద్ర మోదీ గారు చేస్తే భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ అని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేసినట్లు, ప్రజాస్వామ్యం గెలిచినట్లు అంటున్నారు. కానీ తన పార్టీ ఓడిపోతే అధికారంలోకి రాకపోతే ఈవీఎంలో నిందిస్తున్నారు. లండన్ లో ఉన్న భారత పౌరుడు, అమెరికాలో ఉన్న, దుబాయ్లో ఉన్న గల్లెగరేస్ నేను భారతీయునని చెప్పేటువంటి స్థాయికి ఎదిగిండు ఇవాళ భారత సగటు పౌరుడు. ప్రపంచవ్యాప్తంగా భారత జాతి ఆత్మగౌరవాన్ని, భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని పెంచే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తే భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఇవాళ ఇక్కడ దమ్ము లేదు అంటే తాను గెలిస్తేనేమో, తన పార్టీ గెలిస్తేనేమో, ఇవాళ తెలంగాణలో తన పార్టీ గెలిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేసినట్టు, ఈవీఎంలు బాగా పనిచేసినట్టు, ప్రజాస్వామ్యం గెలిచినట్టు. కానీ తన పార్టీ ఓడిపోతే, తన పార్టీ అధికారం రాకపోతే ఈవీఎంలను నిందిస్తాడు, ఎలక్షన్ కమిషన్ నిందిస్తాడు, ప్రజాస్వామ్యం గురించి ప్రశ్నిస్తాడంటే ఎంత ద్వంద్వ వైఖరి ఉందో అర్థమవుతుంది. దేశ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, దేశంలో ఉన్న కోర్టుల మీద విశ్వాసం లేదు, దేశంలో రాజకీయాల మీద విశ్వాసం లేదు, దేశంలో ఉన్న ఎన్నికల కమిషన్ మీద విశ్వాసం లేదు, దేశంలో ఉన్నటువంటి ఇవాళ ప్రజల మీద కూడా విశ్వాసం లేనటువంటి వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ. కాబట్టే ఇవాళ ఇక్కడ మాట్లాడే దమ్ము లేక ఎక్కడో అమెరికాకు పోయినప్పుడు, లండన్కు పోయినప్పుడు భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఇది మంచిది కాదు రాహుల్ గాంధీ గారు. ఇది నీకు శోభనిస్తా అనుకుంటున్నావు, నీకు శోభనిచ్చే ప్రసక్తి లేదు. తప్పకుండా నీ వైఖరి ఏంటో ఈ దేశం పట్ల అర్థమవుతుందని చెప్పి ఇలా హెచ్చరిస్తాం. 2014 పూర్వం ప్రపంచంలో భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, పేద దేశం, ఎదుగుతున్న దేశం. 10 సంవత్సరాల కాలంలో భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీ కాదని ప్రపంచానికి నాయకత్వం వహించేటువంటి స్థాయికి ఎదిగిన దేశంగా అభివృద్ధి చెందింది మోడీ గారి నాయకత్వంలో. భారత పౌరుడు లండన్లో ఉన్న, భారత పౌరుడు అమెరికాలో ఉన్న, దుబాయ్లో ఉన్న గల్లెగరేస్ నేను భారతీయునని చెప్పేటువంటి స్థాయికి ఎదిగిండు ఇవాళ భారత సగటు పౌరుడు. ప్రపంచవ్యాప్తంగా భారత జాతి ఆత్మగౌరవాన్ని, భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని పెంచే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తే భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఇవాళ ఇక్కడ దమ్ము లేదు అంటే తాను గెలిస్తేనేమో, తన పార్టీ గెలిస్తేనేమో, ఇవాళ తెలంగాణలో తన పార్టీ గెలిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేసినట్టు, ఈవీఎంలు బాగా పనిచేసినట్టు, ప్రజాస్వామ్యం గెలిచినట్టు. కానీ తన పార్టీ ఓడిపోతే, తన పార్టీ అధికారం రాకపోతే ఈవీఎంలను నిందిస్తాడు, ఎలక్షన్ కమిషన్ నిందిస్తాడు, ప్రజాస్వామ్యం గురించి ప్రశ్నిస్తాడంటే ఎంత ద్వంద్వ వైఖరి ఉందో అర్థమవుతుంది. దేశ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, దేశంలో ఉన్న కోర్టుల మీద విశ్వాసం లేదు, దేశంలో రాజకీయాల మీద విశ్వాసం లేదు, దేశంలో ఉన్న ఎన్నికల కమిషన్ మీద విశ్వాసం లేదు, దేశంలో ఉన్నటువంటి ఇవాళ ప్రజల మీద కూడా విశ్వాసం లేనటువంటి వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ. కాబట్టే ఇవాళ ఇక్కడ మాట్లాడే దమ్ము లేక ఎక్కడో అమెరికాకు పోయినప్పుడు, లండన్కు పోయినప్పుడు భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఇది మంచిది కాదు రాహుల్ గాంధీ గారు. ఇది
నీకు శోభనిస్తా అనుకుంటున్నావు, నీకు శోభనిచ్చే ప్రసక్తి లేదు. తప్పకుండా నీ వైఖరి ఏంటో ఈ దేశం పట్ల అర్థమవుతుందని చెప్పి ఇలా హెచ్చరిస్తాం. मैं बहुत खुश हूँ कि मैं हमारे पार्टी के वरिष्ठ लीडर्स के साथ और हमारे कार्यकर्ताओं के साथ आज हमने हमारे सदस्यता अभियान मेंबरशिप ड्राइव यहाँ पे लॉन्च हुआ है। आप देख रहे हैं कि इतना इंतुजियाज़म है और मैं बहुत खुश हूँ कि यहाँ के लॉयर जो हमारे सोसाइटी में इंटेलिजेंसिया हैं, ओपिनियन मेकर्स हैं, इतनी भारी तादाद से बीजेपी में ज्वाइन कर रहे हैं आज। और मैं उनको धन्यवाद भी देता हूं और अपील भी करता हूं कि आप सब आगे आएँ और बीजेपी में ज्वाइन करें, सदस्य बने, ताकि तेलंगाना में बीजेपी सशक्त हो, मजबूत हो, भारत में बीजेपी मजबूत रहे। दुनिया का सबसे बड़ा पॉलिटिकल पार्टी जो बीजेपी है वो बनते रहे और बढ़ते रहे। और सबसे महत्वपूर्ण कि बीजेपी के सदस्य बनकर नरेंद्र मोदी जी के हाथ को मजबूत करें, ताकि वो भारत को विकसित भारत बनाएं और भारत का जो रफ्तार है आगे बढ़ते रहे। इसीलिए मैं सबसे उम्मीद रखता हूं और सबको अपील करता हूं कि आप बीजेपी के इस सदस्यता अभियान में भाग लें और मेंबर बने। धन्यवाद। అంకుర్ హాస్పిటల్ ముందు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళ బంధువులు ఆందోళన చేపట్టారు. సుజాత అనే మహిళ సూర్యాపేట నుండి మొదటి కాన్పు కొరకు ఎల్బీ నగర్ కొత్తపేట నందు అంకుర్ హాస్పిటల్లో ఫిబ్రవరి నెలలో ఆపరేషన్ చేసి కాన్పు చేయడం జరిగింది. కాన్పు జరిగిన తర్వాత ఆపరేషన్ చేసే ప్రాంతంలో చీము రావడంతో తిరిగి హాస్పిటల్ వాళ్ళని సంప్రదించగా రెండవసారి కూడా ఆమెకు చికిత్స చేసి పంపారు. అయినా కూడా తగ్గకపోవడంతో మూడోసారి స్పెషలిస్టులను పిలుస్తున్నామని వారితో వైద్యం చేయించారు. మూడోసారిలో ఆపరేషన్ చేసినా ఎలాంటి సత్ఫలితాలు రాకపోగా ఆమెకు టీబీ అన్న అనుమానంతో మందులు ఇవ్వడంతో అవి వికటించి ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించిందని వారి బంధువులు వాపోయారు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్లగా ఆమె ఒక రోగానికి ఇచ్చే మందుకు బదులుగా వేరే మందులు ఇవ్వడం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు తెలిపారు. నిర్లక్ష్యంతో వైద్యం చేసే మహిళా ప్రాణాలతో ఆడుకున్న హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు హాస్పిటల్లో ఆందోళన చేశారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి యువత నుండి విశేష స్పందన లభించిందని, దేశానికి శుభ పరిణామం అని చిత్తూరు బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దామోదర్ రెడ్డి అన్నారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ హాజరయ్యారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ యువత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం దేశంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు కలిగిన పార్టీ బీజేపీ పార్టీ అన్నారు. ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత పెద్ద ఎత్తున పాల్గొని భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొని దేశభక్తికి, దేశ రక్షణకు, అదేవిధంగా యువతరం యొక్క అభివృద్ధికి మద్దతు తెలపాలని చెప్పి నేను యువతను కోరుతున్నాను. ఈ యొక్క సభ్యత్వం పూర్తిగా ఉచితం. ఈ యొక్క సభ్యత్వం మన మొబైల్లోనే, మన మొబైల్ నంబరు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మనకు సభ్యత్వం అనేది రిజిస్టర్ అవుతుంది. అందరూ కూడా ఈ యొక్క సభ్యత్వం ఉచితం కాబట్టి యువతంతా కూడా ఈ యొక్క సభ్యత్వం తీసుకొని దేశ రక్షణకు, దేశభక్తికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు శ్రీ వంశీ గారు హాజరవడం జరిగింది. ఏదైతే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా 18 కోట్ల మంది సభ్యులతో భారతీయ జనతా పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీని మించి సభ్యత్వం కలిగి ఉన్న పార్టీ. అదే స్ఫూర్తితో ఈరోజు 6 ఏళ్లకు ఒకసారి సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటున్నాం మెంబర్షిప్ ద్వారా. అందులో భాగంగా 2వ తేదీన నరేంద్ర మోడీ గారు సభ్యత్వం తీసుకోవడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాలో కూడా అన్ని మండలాల్లో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న మోర్చాలు కూడా వాళ్ళ వింగ్కి సంబంధించి సభ్యత్వం చేయాలనే టాస్క్లో భాగంగా యువమోర్చా ఈరోజు యువత పెద్ద ఎత్తున ఇక్కడ సమీకృతమై మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఏదైతే దేశానికి
వెన్నెముక లాంటి యువత ఈరోజు అధిక సంఖ్యలో భారతీయ జనతా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని మంచినీటి చెరువు వద్ద నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనం ఏర్పాట్లు మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, పట్టణ రూరల్ సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్గూడ వద్ద దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో పార్కింగ్ స్థలం లేక ఇంటి ముందు బైక్ పార్కింగ్ చేసి పడుకున్నారు. దొంగలు గుట్టు చప్పుడు కాకుండా బైక్ తాళాన్ని పగలగొట్టి మోటార్ సైకిల్ ఎత్తుకెళ్లారు. ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎంత టెక్నికల్గా హ్యాండిల్ లాగా తీసిపోయినాడు. అది కింద ప్లగ్ ఏదో ఉంటుంది కదా, తీసేస్తే ఆ ప్లగ్ తీసేస్తే అది హ్యాండిల్ లాక్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ వస్తున్నారు అక్కడ దిక్కు పోయారు, లాస్ట్ దాకా పోయారు, మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. అక్కడి నుంచి డైరెక్ట్ వచ్చారు, చూసుకుంటే బండ్లు చూసుకుంటే లోపలికి పోయారు. ఇక ఆడ చూసి మళ్ళీ ఒక రౌండ్ ఇట్లా వచ్చారు, ముంగడికి వచ్చారు. ఆగి ఒక్కటి దిగుతాడు, ఇక అటు నడిపెట్టోడే దిగాడు. ఫస్ట్ ఆ ఇంట్లోకి పోయాడు, అక్కడికి ఆ బండి కానీ కనుకొని మళ్ళీ ధర్మాన్ని వెనకకి వచ్చింది వాడు. లేవు అద్దాలు పెట్టుకుని మాస్క్ పెట్టుకుని మళ్ళీ వాడు మన ధైర్యం ఏంటో మళ్ళీ స్కూటీ ఇక్కడికి వస్తాడు. అద్దాలు పెట్టుకుండు వాళ్ళు చూసిండు, సీసీ కెమెరా ఇవన్నీ చూస్తుడు. అసలు ఖర్చు లేదు, మళ్ళీ ఇక్కడ వచ్చిండు, మళ్ళీ వచ్చి చూసిండు అన్ని బండ్లు. లైట్ తీసుకోవద్దు, ఫోన్ తీసుకోబోతున్నాడు. రోడ్ పైన పోతున్నావు ధైర్యం అధికారులు దొరుకుతారులే కన్నాడు. ఇంత టెక్నాలజీ ఉన్నాక ఇక వాడు దొరకకపోతే వాడు మంచి ధైర్యంగా 5:30కు వచ్చిందంటే వాడు ఎంత పెద్ద మునగాడు తీసిండు. స్టార్ట్ కిక్ కొట్టిండు కానీ కాలే. మ్యాజిక్ ఏంటి అర్థం కావట్లేదు. వాడు మళ్ళీ బండి పెట్టాడు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.